నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏ శిక్షణ లేకుండా ఏకలవ్య ప్రతిభతో వివిధ రంగాలలో కొందరు అబ్బురపరుస్తుంటారు. మహబూబ్ నగర్ క్రిస్టియన్ కాలనీకి చెందిన ఎలిజబెత్ రాణి కూడా చిత్రలేఖనంలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ఎన్టీఆర్ మహిళా కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఆమె 2.5 కాల వ్యవధిలోనే అద్భుతమైన చిత్రకారిణిగా ఎదిగింది. ఒక కళాకారుడు రైలులోని ప్రయాణికుల చిత్రాలను గీసి వారికే అందించడాన్ని ఇన్స్టాగ్రామ్లో చూసిన ఆమె తన ప్రతిభకు పదును పెట్టింది. కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ చేసిన సేవలపై ఆమె గీసిన చిత్రాలు ఆలోచింపచేస్తున్నాయి. కోడిగుడ్డు, చాక్ పీస్, బ్లాక్ బోర్డ్, కాగితంపై పెన్సిల్, వాటర్ కలర్, పెన్ను, కాఫీ పౌడర్లతోనూ ఆమె చిత్రాలు గీయటం విశేషం. స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఆమె కళా ప్రస్థానంపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. గురువు లేని విద్య గుడ్డు విద్య అంటారు, కానీ అలా కాదు. ఏకలవ్య ప్రతిభతో ఎంతోమంది అబ్బురపరుస్తుంటారు. అదే కోవకు చెందిన పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన ఎలిజబెత్ అనే విద్యార్థి చాలా రోజుల నుండి తన ఏకలవ్య ప్రతిభతో ఎన్నో చిత్రాలు వేస్తూ సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల చిత్రాలు వేస్తూ ఎంతోమందిని అబ్బురపరుస్తుంది. అటువంటి ఎలిజబెత్పై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. నాకు 10th క్లాస్ నుంచి డ్రాయింగ్స్ అంటే ఇంట్రెస్ట్. నేను 10th క్లాస్ నుంచి డ్రాయింగ్స్ చేయడం స్టార్ట్ చేసిన, కానీ అంత పర్ఫెక్ట్ లేకుండే. ఇంటర్ తర్వాత కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో కోవిడ్లో చాలా ఫ్రీ టైం దొరికింది కాబట్టి నేను అప్పుడు డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు దానిపైనే కూర్చొని ప్రాక్టీస్ చేస్తుండే. అట్లా ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుండే. కోవిడ్లో చాలా ప్రాక్టీస్ చేసిన. అప్పుడు డ్రాయింగ్ చాలా చాలా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. కోవిడ్ తర్వాత నేను ట్రైన్లో వెళ్ళినప్పుడు వాళ్ళది డ్రాయింగ్ చేసి ఇవ్వడము, క్లాస్ టీచర్ది, ఇంకా చెప్పులు కుట్టే ఆయనది, అట్లా ఎవరు కనిపిస్తే వాళ్ళకు రోడ్ పైన వాళ్ళకు స్పాంటనియస్గా అప్పుడప్పుడు వేసి ఇస్తుండే. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఇంకా కాలేజ్లో కూడా ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఎగ్జిబిషన్లో మన పాస్ట్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు రావడం జరిగింది. సార్కి కూడా నేను డ్రాయింగ్ చేసి ఇచ్చిన. దాంతోపాటు బాలలత మ్యామ్ యూపీఎస్సీ కోచింగ్ ఇస్తారు కదా, మ్యామ్ డ్రాయింగ్ కూడా వేసి ఇవ్వడం జరిగింది. నేను ఇన్స్టాగ్రామ్లో ఇండియన్ ఉమెన్ క్రికెటర్ రాధా యాదవ్ మ్యామ్ది కూడా నేను డ్రాయింగ్ వేసి పోస్ట్ చేసినప్పుడు మ్యామ్ కూడా నాకు రిప్లై ఇచ్చిండ్రు. ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు చాలా మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. నేను D1 రాడ్రిగస్ ఫ్యాన్. అయితే ఆయన ట్రైన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళ డ్రా చేసి ఇస్తుంటాడు అనమాట. సో నేను ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని వేయడం జరిగింది. అవి మిలియన్స్ వ్యూస్ రావడం వల్ల అవి నాకు సపోర్ట్గా ఉన్నాయి. ఇంకా మా పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇంకా మా కాలేజ్లో యాదయ్య సార్ ఉంటారు. సార్ నేను ఇంతమందికి తెలిసిన అంటే సార్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు. సార్ ఎగ్జిబిషన్ పెట్టియడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్కి ఇంకా పేరెంట్స్కి ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ 4K న్యూస్. ఆమెకు డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టము. డ్రాయింగ్ వేయాలి అని చాలా సంతోషపడుతుంటుంది. అయితే మేము ఆమె సంతోషాన్ని కాదనకుండా వేయడానికి కూడా మేము ప్రోత్సహిస్తుంటాము. అంతేకాకుండా వాళ్ళ డాడీ కూడా ఏం కావాలంటే అవి పెన్సిల్ కానీ ఆమెకు అవసరం వచ్చేటివన్నీ ఇప్పిస్తూ ఉంటాడు. ఆమె కూడా చాలా సంతోషిస్తూ ఇంకా డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి వేసిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకు తెలిసిన వాళ్ళకి ఎవరు అడిగితే వాళ్ళకు వేసిస్తూ ఉంటుంది. ఇంకా అట్లా ఆమె సంతోషపడుతుంటుంది. మాకు తెలిసిన వాళ్ళకు కూడా చాలామందికి వేసి ఇచ్చింది. మా ఇంటి ఓనర్ వాళ్ళ మన్మరాలది కూడా డ్రాయింగ్ వేసింది, చిన్న పాపది. మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ భర్తది కూడా వేసింది. ట్రైన్లో వెళ్ళే వాళ్ళది కొంతమందిది కూడా వాళ్ళది కూడా వేసింది చాలా. ఇంకా అట్లా మాకు కూడా చాలా సంతోషం అనిపించింది అనమాట. డ్రాయింగే కాకుండా ఆమె మళ్ళీ ఆర్డీసీకి కూడా ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చింది క్యాంప్కి. అక్కడ కూడా చాలా మాకు టీవీలో కనపడుతుంటే కూడా చాలా సంతోషపడ్డాం. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆమెతో పాటు ఆమె పోయిన సంవత్సరము 2023లో వెళ్ళింది. ఈ సంవత్సరం 2024లో మళ్ళీ బాబు కూడా ఆర్డీస్కి వెళ్ళొచ్చిండు. ఇట్లా పిల్లలు వెళ్ళడం వల్ల కూడా మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మా పాప ఎలిజబెత్ రాణి గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఆమె 10th క్లాస్ నుంచి తాను డ్రాయింగ్స్ చిన్నగా ఆ నోట్ బుక్లో అలా వేస్తున్నప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. తర్వాత నాది మా భార్యది ఇద్దరిది కూడా ఆమె డ్రా చేసినప్పుడు
చాలా సంతోషపడి దాన్ని కూడా మేము ఫ్రేమ్ కట్టించుకున్నాం. అట్లా ఆమెను ఎంకరేజ్ చేసినప్పుడు ఆమెకి ఏమేమి కావాలో పెన్సిల్స్ కానీ, కలర్స్ కానీ, బుక్స్, రికార్డ్స్ కానీ ఏవి కావాలో అవన్నీ కొనిచ్చి ఆమెను మేము ఎంకరేజ్ చేసినప్పుడు ఆమె తన టాలెంట్ని చాలా ఇంప్రూవ్ చేసుకుంది. స్టార్టింగ్లో కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా ఇస్తుంది. ఆమె గాంధీజీ, నెహ్రూ, మదర్ తెరిసా, ఇంకా చాలామంది లీడర్స్వి కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్వి కానీ చాలామంది ఆమె ఆ విధంగా డ్రాయింగ్ చేయడం జరిగింది. కొంతమంది స్టార్స్ ఎవరైతే ఉన్నారో క్రికెట్ స్టార్స్ వాళ్ళవి కూడా కొంతమంది చేసింది. ఇట్లా ఆమె డ్రాయింగ్ చేస్తూ అది మాత్రమే కాకుండా ఆమె స్పాంటేనియస్గా కొంతమంది వాక్ చేస్తున్నప్పుడు, గ్రౌండ్లో వాక్ చేస్తున్నప్పుడు కానీ, ట్రైన్లో వెళ్తున్నప్పుడు, స్ట్రీట్ సైడ్లో చెప్పులు కుడుతున్నటువంటి వారు కానీ, తర్వాత పానీపూరి అమ్మేవారు కానీ, ట్రాఫిక్ పోలీసు, ఇట్లా చాలామంది ఆమె వాళ్ళకి కూడా స్పాంటేనియస్గా వేసి ఇవ్వడము, వాళ్ళు కూడా చూసి ఆ డ్రాయింగ్ చూసి చాలా సంతోషపడ్డాము. మాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా మేము ఫీల్ అయినాము. ఇంకా ఆమెను మేము ఇంకా ప్రోత్సహిస్తున్నాము. ఆమె ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ బీఎస్సీ చదువుతుంది. ఇంకా కూడా ఇంకా ఎవరైనా ఆమెకు సపోర్ట్ చేసి ఇంకా మేము చాలా సపోర్ట్ చేస్తున్నాము. ఇంకా ఆమెను సపోర్ట్ చేసి ఆమెను ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో ఆమె ఇంకా ఒక మంచి ఆర్టిస్ట్గా రాణించగలదని మాకు ఆశ ఉంది. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తుంటున్నాను. ఫోర్ సైడ్ ప్రేక్షకులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఎలిజబెత్ రాణికి సంబంధించినటువంటి ప్రత్యేక కథనం. చిత్రం సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి అందరిని కూడా క్షణాలలో తనదైన శైలిలో చిత్రాలు వేస్తూ ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. అయితే అటువంటి ఎలిజబెత్ రాణికి సమాజంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రోత్సాహం కలిగిస్తే, సపోర్ట్ చేసినట్టయితే ముందు ఇంకా ప్రపంచంలోని అన్ని రంగాలలో ప్రపంచంలోని తనదైన శైలిలో పేరు సంపాదించుకుంటానని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో చందు, 4 Sides TV, మహబూబ్ నగర్.